ఇక్కడే పని చేస్తాం అనేసేసి 5,000 అది అమ్మేసేసి మళ్ళీ వీళ్ళు వచ్చి కృష్ణానది లోపల ఇల్లు వేసుకున్నారు తర్వాత. అలా కొన్నటువంటి వాళ్ళు అనేక మంది దాన్ని అదేంటి అప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ఫస్ట్ లో 120 గజాలు ఇల్లు ఇచ్చారు, తర్వాత 60 గజాలు ఇల్లు ఇచ్చారు. ఈ 60 గజాల మీద 2 అంతస్తులు వేసి ఇప్పుడు 60 లక్షలకి 70 లక్షలకి అమ్ముతున్నారు, ముఠా మేస్తున్నారు. అట్లా రేపు పొద్దున ఈ స్థలాలన్నీ అవుతాయి. దానివల్ల ఒక బెనిఫిట్ ఏమవుతుందంటే మధ్య తరగతి హౌసింగ్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది, అది లేబర్కి రూపాయి చేతికి వస్తుంది, ఆ ప్రాంతంలో జనాభా కూడా పెరుగుతారు, అది వెళ్తాయి. అంటే ఒకటి సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లకి ఇట్లకి తేడా ఏంటంటే సార్, ఊరు చివర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాకినాడలో ఉన్నారు, బీచ్ అవతలు ఇచ్చారు ఇల్లు. అప్పుడు అన్నారు చాలా మంది టీడీపీ వాళ్ళందరూ యాజిటేషన్ చేశారు, ఇక్కడ ఎవడు వస్తాడు ఇల్లు ఎవడు కట్టుకుంటాడు అనేది. అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఊరవతల ఏ చెరువు దగ్గర కట్టి లేక్ వ్యూ రెసిడెన్సీ అంటే వెళ్ళిపోయి కొనుక్కుంటారు, లేదంటే బీచ్ వ్యూ రెసిడెన్సీ అని చెప్పి ఒక పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఒక 50-60 ఫ్లాట్లు కడితే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. కానీ అదే గవర్నమెంట్ అక్కడ ఇస్తే మాత్రం జగన్ ఇస్తే దాన్ని తప్పు పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మేసుకోవడం వల్ల అలాంటి వెంచర్స్ పెరుగుతాయా అనేది నా ఉద్దేశం. లేబర్ ఏరియాలో వెంచర్ పెరగడం అనేది ఉండదండి. నేను చెప్పాను కదా, లేబర్ ఏరియా మధ్య తరగతి ఏరియా అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన సింగనగర్ ఏరియా ఒకప్పుడు లేబర్